ఉంటాయి అనమాట. సో ఈవెంట్స్ గురించి తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసరికి ఫెస్టివల్స్ అయితే కొన్నేమో నూతన సంవత్సరం శుభాకాంక్షలు అని చెప్పి కొన్ని తీసుకోవడం జరిగింది. చూసుకోవచ్చు అన్నీ ఇవి ఉంటాయి అనమాట, టైటిల్స్ అన్ని పిఎన్జీలని. తర్వాత వచ్చేసరికి ఇవి అనమాట, ఇవి కూడా ఒకటి జరిగింది అనమాట, చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి రామ్ చరణ్ గారు చూసే ఉంటారు. సో రామ్ చరణ్ గారు తీసుకోవడం జరిగింది. ఇంకా వస్తూ ఉంటాయి ఫెస్టివల్స్లో. నేనైతే ఫెస్టివల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇవి కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు మనకి పిక్సెల్ ల్యాబ్ ఉంటుందండి. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకొని సో ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తామంటే దీన్ని క్యాన్సిల్ చేసుకొని దీన్ని రిమూవ్ చేసుకున్నానండి. రిమూవ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే దీని సైజ్ వచ్చేసరికి అది యూట్యూబ్ తనలో పెట్టుకోండి, మనకి ఈ టైప్ అయితే వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఫ్రమ్ గ్యాలక్సీ చేసుకున్న తర్వాత సో దీంట్లో సైజ్ వచ్చేసరికి మనకి అంటే మీకు ఇమేజ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఉంటుంది చూడండి, మనకి స్నాప్సీడ్లో వచ్చేసరికి మన ఇక్కడ ఇది ఇట్లా వచ్చింది. నేను ఎలా పెట్టుకున్నాను, స్నాప్సీడ్లో వచ్చేసరికి చూపిస్తాను చూడండి. సో ఇది తీసుకున్నాకున్నాను, ఇది మనకి మంచి బాగా నచ్చింది నాకైతే. అందుకని చెప్పి నేను చేసినట్టే ఇట్లా ఎక్స్పాండ్ చేసుకున్నానండి. ఎక్స్పాండ్ అంటే ఇలా వస్తుందన్నమాట. సో దీన్ని లాక్ వేసుకొని మనకి ఈ టైప్ అయితే వచ్చిందన్నమాట. వచ్చిన తర్వాత దీనికి ఏమైనా కలరింగ్ ఇచ్చుకోవాలన్నా కానీ ఇచ్చుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం శాచురేషన్ 10 పెట్టుకున్నానండి. తర్వాత వచ్చరికి ఇది తగ్గించుకున్నాను. జస్ట్ తగ్గించుకున్నట్టుగా ఉండాలి, అలా ఉండాలన్నమాట. సో దీన్ని ఇలా తీసుకున్న తర్వాత సో నాకు ఈ టైప్ అయితే వచ్చిందన్నమాట. దీన్ని లాక్ వేసుకొని మనం ఏం చేస్తామంటే రామ్ చరణ్ గారి ఇమేజెస్ ఉన్నాయి మన దగ్గర, ఆ ఇమేజెస్లోకి అయితే వెళ్తున్నాను అనమాట. సో రామ్ చరణ్ గారి ఇమేజ్ కూడా నేను పేరుకైతే పెట్టారనమాట. హీరోస్ పిఎన్జీలని, టాలీవుడ్ యాక్టర్స్ పిఎన్జీలని. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూడండి, దాంట్లో నేను చాలా పెట్టాను, ఒకసారి చూసుకోండి. అవి కూడా మీకు తక్కువ రేట్కి దొరుకుతాయి అన్నమాట. ఒకసారి వీడియో చూసినాక మీకు కాల్ నచ్చితేనే రండి, ఓకేనా. తర్వాత వచ్చాక నేను రామ్ చరణ్ గారి దీంట్లోకి వెళ్తున్నానండి. సో అందరూ అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఏంటంటే, అన్న ఎందుకన్నా నువ్వు ఇట్లా బీడికే పెడుతున్నావు, మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, కొంచెం తగ్గించి అంటే చూసి ఫ్రీగా పెట్టవచ్చు కదా అన్నాడు. సో ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఏమనుకోమాకండి, ఒక మాట అంటాను. ఏం లేదు, మనకి ఇప్పుడు సపోజు మీరు ఒక లైక్ కొట్టట్లేదు, ఒక షేర్ చేయట్లేదు, తర్వాత వచ్చరికి గట్టిగా నాకు తిప్పి కొడితే రోజు కూడా కాదు, ఒక వీడియోకి దగ్గర ఒక 50 వ్యూస్ కూడా రావట్లేదు ఫ్రెండ్స్. మీకు చెప్పి నాకు అర్థం కాదు. నాకు 3000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నా, 3000 పైనే ఉన్నారనుకోండి సబ్స్క్రైబర్లు ఉన్నా కానీ గట్టిగా కొడితే ఒక 50 వ్యూస్ కూడా రావట్లేదు. అంటే నాకాడ తప్పు అని నాకు తెలియదు, మీకాడ తప్పు నాకు తెలియదు. అంటే మీరు బిల్ ఐకన్ బిల్ ఆన్ చేసుకుంటే తెలియదు, లేదా మీకు మెసేజ్ రావట్లేదు నాకు తెలియట్లేదు అనమాట. ఒకవేళ మీకు చూసి ఇంట్రెస్ట్ ఉందో తెలియదు, మీకు కూడా తెలియదు అదనమాట. అందుకని చెప్పి నాకు ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్, నాకు కూడా ఇన్కమ్ రావాలి కదా, ఓకేనా. నేను ఈ ఇమేజ్లు అయితే ఇస్తాను, ఇది ఒకటి ఇస్తాను, ఈ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను అంతే, ఓకేనా. నీ షేప్స్ కానీ ఇవి కానీ ఇవ్వడం అయితే జరగట్లేదు అనమాట. షేప్స్ అనేది మీకు గూగుల్లో దొరుకుతాయి, చూసుకోనండి, మీకు గూగుల్లో దొరుకుతాయి, నేనైతే ఇవ్వడం లేదు, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రౌండ్ షేప్లో ఉన్న కొన్ని బెస్ట్ పిఎన్జీ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. సో మీకు అవి కూడా గూగుల్లో దొరుకుతాయండి, గూగుల్లో చూసుకోండి ఒకసారి. సో నేనైతే ఇప్పుడు యాడ్ చేయకుండా నాకు ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్న వాటిని ఇలా తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. తీసుకున్నాక మనకి ఎంత కావాలి, ఎక్కడ కావాలి చూసుకొని ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని లాక్ వేసుకొని టెస్ట్ మిక్ చేసుకొని దాన్ని డాల్కాక్ చేసుకొని సో మీకు అయితే ఇస్తారనమాట. ఇది ఏంటంటే అది ఫ్రీగా అయితే ఇవ్వలేదు, అది ఏంటంటే ఇదనమాట రామ్ చరణ్ అని పేరు అనమాట. నేను చెప్పాను కదా మన దాంట్లో ఉన్నాయి, చూసుకోండి. మీకు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే కాల్ చేయండి, నేనైతే ఖచ్చితంగా అయితే ఇస్తాను. సో దీనికి వచ్చేసరికి మనం ఒక ఫాంట్ అయితే యాడ్ చేసుకుందామండి. సో ఫాంట్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి, గీతా ఫాంట్ అనమాట ఇది. సో గీతా ఫాంట్ అని ఇలా పెట్టుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే మనం చిన్నది చేసుకుంటున్నానండి, జస్ట్ చిన్నది చేసుకున్నాను. మనకేంటంటే పేరు అన్నీ నీట్గా కనపడాలి. సో మనకి మరీ ఎక్కువ పెద్దగా పెట్టాలని రూల్ లేదు. ఇలా తీసుకున్న తర్వాత రామ్ చరణ్ గారి పేరు ఎక్కువ పెద్దగా మిగతాయి కాబట్టి ఇలా తీసుకున్న తర్వాత దీనికి కలరింగ్ వచ్చేసరికి రెడ్ కలర్ తీసుకున్నాను. రెడ్ కలర్ తీసుకున్న తర్వాత దీనికి ఇన్నర్ షాడో ఆన్ చేసుకొని వైట్ కలర్ పెట్టుకొని బ్లర్ 0%, X అనేది 5%, Y అనేది 4% తీసుకొని సో ఇలా తీసుకుంటే మనకి ఏంటంటే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో దీనికైతే షాడో అనేది దీని ఏమంటారు స్ట్రోక్ అని ఎనబుల్ చేసుకొని దీనికైతే వైట్ కలర్ ఇచ్చుకొని దీని అయితే పెద్ద చేసుకున్నానండి.
సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఈ వెనకాల షాడో కూడా ఇట్లా సేమ్ ఇందాకట్లానే ఇది 30%, ఇది 0%, ఎక్స్ అనేది 5%, వై అనేది 4% తీసుకుంటే మనకి ఏందనేది ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు పుట్టిన శుభాకాంక్షలు ఇక్కడ కొన్ని వాళ్ళ పవర్ స్టార్ గారు అండ్ మెగాస్టార్ గారు ఫొటోస్ తీసుకుంటే ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. దీన్ని ప్రింటింగ్ లేదంటే దీనికైనా వాడుకోవడానికి అయితే అవకాశం ఉందన్నమాట. సో సింపుల్గా వచ్చింది కదా. సో ఈ విధంగా అయితే మీరు కూడా చేసుకోవచ్చు. నేను జూమ్ చేసుకొచ్చి చూపిస్తాను చూడండి. సో నేను జూమ్ చేసుకొచ్చి చూపిస్తాను చూడండి. చూడండి ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉన్నాయండి. మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కదా. సో ఎలాగనమాట. సో ఎడిటింగ్ అయితే ఇదిగా నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.